అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ క్రైస్ట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనే కార్యక్రమానికి నేను పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున వందనాలండి. మరి ముఖ్యంగా దైవజనులు వి జ్యోతిబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు, ఇంకా సెల్వరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు, జార్జ్ బుష్ గారికి, మధు గారికి, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలండి. అయితే ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, నేను గడిచిన కొన్ని 3-4 మంత్స్ బ్యాక్ అనమాట అండి. అయితే నేను ఒక చిన్న ఇష్యూలో చాలా వర్రీ అయ్యానండి. నియర్లీ ఒక 10 lakhs అనేది నాకు చాలా అవసరమైంది అప్పుడు. కాకపోతే ఒక్క వే కూడా నాకు కనిపించలేదు. అప్పటికి బిజినెస్ కూడా జస్ట్ ఓకేలా ఉంది, కానీ నేను బీ క్రియేటివ్ స్టూడియో అనే ఇన్స్టిట్యూట్ ఉందండి మాకు, దాంట్లో కూడా అంత ఓకే. కానీ అయితే నాకు 10 lakhs అనేది చాలా అవసరంగా ఉందండి. అప్పుడు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, ఏ సోర్సు కనిపించట్లేదు. ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు దేవుడితో నాకు నిబంధన చేసుకున్నానండి. ప్రభువా, నీవు నాకు గనక ఈ యొక్క సమస్యను తీరిస్తే గనక నీ కృతజ్ఞతగా ఒక సభను పెట్టాలని నేను అనుకుంటున్నానని దేవుడితో నిబంధన చేసుకున్నాను. ఎప్పుడైతే ఆ నిబంధన చేసుకున్న కొన్ని రోజులకే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. టెన్షన్స్ అన్నీ ఫ్రీ అయిపోయినాయి. అయితే అప్పుడు నుంచి చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడే నేను అనుకున్నది మే నెలలో అనుకున్నాను. మే నెలలో చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్స్లో అందరూ విరివిగా వాడబడుతున్నారు అనమాట. ఎక్కడ చూసినా మీటింగ్సే జరుగుతున్నాయి. సరే, మనం తర్వాత పెడదాం, ఈ మీటింగ్గా కాకుండా ఏదైనా పెడదామని చెప్పి నేను దేవుని సన్నిధిలో ఆలోచన చేసినప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేది ఒక కాన్సెప్ట్ పెడదాము, ఫ్యామిలీస్ అందరినీ మనం ఇన్వైట్ చేసి వారందరికీ ఇలా ఒక కార్యక్రమం జరిపిద్దామని నేను ఈ కార్యక్రమాన్ని ఆలోచన అయితే అలా వచ్చిందండి. దేవుడే దీన్ని జరిగిస్తానని నమ్ముతున్నానండి. అయితే అయ్యగారు నన్ను నీ యొక్క భారాన్ని తెలియజేయమని చెప్పారు. ఈ కుటుంబాల గురించి చెప్పడానికి చాలామంది, నేను అనుకుంటాను ఎవరైనా చిన్నవాళ్ళు ఏదైనా చెప్తున్నారనుకోండి, వీడికి పెళ్ళి అయిందా, వీడికి చెప్పేస్తున్నాడో అని అనిపిస్తుందండి. అంటే నాకు అనిపించదు, కానీ లోపల ఎక్కడో అనిపిస్తుంది అనమాట అండి. కొన్ని విషయాలు మనం చెప్పేవారే చెప్పాలండి. వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకో తీసుకోక బుద్ధి అవ్వదు. అలాంటి వాళ్ళు మొదటి రకం నేనండి. అందుకే ఇలాంటివి నీకు చాలా దూరంగా ఉంటాను. కానీ అయ్యగారు చెప్పిన మాటకి నీకు కొన్ని విషయాలు చెప్తానండి. అయితే ఇది ఎప్పుడు నేను ఎక్కడ ప్రతి చోట నేను చెప్పేదే. ఈ కుటుంబాల గురించి నేను ఎక్కువగా చేస్తున్నప్పుడు నాకు కొన్ని అనిపిస్తూ ఉంటాయండి. సంఘంలో ఎవరుంటారండి? సంఘంలో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, మొత్తం కుటుంబాలే కదండి. ఒకరికి పట్టలేదు అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి గొడవ ఉంటుంది. లేదంటే వారికి వీరికి ఏదో సమస్య ఉంటుంది. అసలు ఈ కుటుంబాలంతా సఖ్యతగా ఏ ప్రాబ్లం లేకుండా అందరూ వాళ్ళకి ఏ సమస్య లేకుండా ఉంటే ఈ కుటుంబం చూసి అన్యులు ఎంతగా మాదిరిగా అంటే వారు ఇన్స్పైర్ అవుతారండి. ఏంటి ఈ కుటుంబం ఎంత ఆశీర్వాదపడింది, ఏంటి ఈ కుటుంబం ఎంత బాగుంది అని మనం చెప్పకనే చెప్పొచ్చండి. ఒక సువార్తను నేను నమ్మేది ఎక్కువ ఏంటంటే నన్ను చూసి ఒక 10 మంది మారాలని నేను ఎక్కువ కోరుకుంటాను. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పడం ద్వారా కాదు, కానీ నన్ను చూసి ఎక్కువగా మారాలని కోరుకుంటానండి. అయితే ఈ కుటుంబాలన్నీ బాగుండాలి, కుటుంబంలో ఎవరు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని ఎక్కువగా నేను అనుకుంటూ ఉంటాను. మరి ఎందుకు అనిపిస్తుందో తెలియదు, కానీ ఈ కాన్సెప్ట్ అనేది నాకు ఎప్పుడూ వస్తుంది. అయితే ఈ కుటుంబంలో మొత్తం ప్రతి కుటుంబంలోనూ 4 ఉంటారండి. ఎవరు? మీరేదో ఫిక్స్ అయ్యారు కదా, అదే చెప్పండి అన్నట్టు చూస్తున్నారు. తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె. వీరిని నార్మల్గా కుటుంబం అనుకుంటాం కదా. ఈ తల్లిదండ్రుల గురించి నేను చెప్పను కానండి. కుమార్తె గురించి ఎందుకంటే నేను ఒక కుమారుని కాబట్టి నేను ఎలా ఉండాలని ఇష్టపడుతున్నానో చెప్తానండి, షేర్ చేస్తాను. దేవుడు నాకు అది ఎందుకో ఈ చాలాసార్లు చెప్పాను, అయినా సరే ఎన్నిసార్లు చెప్పమన్నా సరే ఇవే చెప్తాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు తట్టుకోలేనండి, కొట్టేద్దాం అనిపిస్తుంది.
కొంతమందిని చూసినప్పుడు. కానీ కొట్టకూడదు, కొడితే బాగోదు కదండి. కానీ దేవుడు అటువంటిది పెట్టాడు. సర్లే, దేవుడు ఎవరినైనా మార్చుతాడు కదండి. దేవుడు అటువంటి కృప చూపిస్తాడు. మొదటగా నేను 4 విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. అయితే ఈ 4 విషయాల్ని ఎవరిని ఏమీ విమర్శనాత్మకంగా కాదండి, దేవుడు నాకు తెలియజేసినవి, నేను దేవుడి దగ్గర ఎక్కువగా డిస్కస్ చేసినవి. ఇవి మీకు దేవుడు నిజంగా మీకు మీ హృదయాలకు తగిలితే కనుక ఇవి మీరు తీసుకోండి, దానివల్ల మీరు ఆశీర్వదించబడతారని చెప్తున్నాను. మొట్టమొదటిగా మెన్ షుడ్ వర్క్. ప్రతి మనిషి కదండి, ఎవరైతే మగ వ్యక్తి ఉన్నాడో పురుషుడు ఖచ్చితంగా పని కలిగి ఉండాలి. ఇది నన్ను ఎప్పుడూ తొలిచేసే ఒక విషయం అండి. ఏ పని అంటే, ఇప్పుడు అది ఒకవేళ సేవ చేస్తే సేవ అండి, ఇటు నార్మల్గా ఏదన్నా మనం ఈ వరల్డ్లో ఏదన్నా పని, ఉద్యోగం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇలాంటివి ఏదో ఒకటి చేయాలి. ఎందుకు నాకు ఇవి ఎక్కువగా అనిపిస్తాయంటే, చాలామంది ఉద్యోగాలు లేవని ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఉద్యోగం చేయాలనుకోలేదు కానండి, బోల్డ్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మన ఇండియాలో ఉద్యోగ ఆపర్చునిటీస్ చాలా తక్కువ అంటూ ఉంటారు. కానీ నేను అనుకుంటూ ఉంటాను, యూట్యూబ్లో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఏంటంటే, నేను కెనడాలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఏం చేస్తారండి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఎక్కడైనా మాల్స్లో కానివ్వండి, ప్రైవేట్గా చిన్న వర్క్స్ చేసుకుంటూ ఉంటారు, పెట్రోల్ బంక్స్లో కానివ్వండి, ఇలా చిన్నది. ఇవి ఎందుకు చేయరు అంటే కనుక, చాలామందికి నామోషి, లేకపోతే కొన్ని ఒక విధంగా చెప్పాలంటే పార్ట్ టైం జాబ్స్ అనేవి ఇండియాలో తక్కువే. అయితే నాకు అలా ఉండేది కాదండి. నా చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో మా చిన్నమ్మ వాళ్ళు ఇక్కడ తేజ థియేటర్ దగ్గర ఉండేవారు. అప్పుడు వేసవి సెలవుల్లో నేను అనుకునేవాడిని, ఈ నెల రోజులు వేస్ట్ చేయడం ఎందుకు, స్కూల్ వెళ్లకుండా నేను రసన బాగా కలుపుతానండి, రసన కలిపేసి రసన షాప్ పెట్టేద్దాం, గ్లాస్కి 5 రూపాయలు అంటే ఎంత, రోజుకి 100 గ్లాసులు అంటే మనకి సరిపోద్ది, ఇలా ఆలోచించుకునేవాడిని. ఎందుకు అంటే కనుక, మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని ఒక కోట్ ఉంది కదా. వాక్యంలో కనుక మనం చూస్తే, మీరు ఎక్కడ చూసినా సరే దేవుడు ఎన్నుకున్న వారిని మనం ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ చూస్తే, వారు ఏదో ఒక పని కలిగి ఉన్నారు, వారు పని చేసేవారే. అబ్రహాం ఉన్నాడు అనుకోండి, అబ్రహాం గారిని మనం చూస్తే కనుక వారి జీవిత పర్యంతం ఆయన గొప్ప ఒక పని కలిగిన వ్యక్తి అండి. ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే కనుక మనం ఆయన దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయనకి పరుగెత్తుకుని వెళ్ళి, ఆయన అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారో అంటే ఆయన వర్క్ చేసేవాడు. మనం అంతకుముందు తర్వాత దావీదుని చూస్తే, దావీదు ఎన్నుకోవడానికి ముందు ఆయన ఎలా ఎన్నుకున్నాడండి, ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు, గొర్రెలను కాస్తున్నాడు అని చెప్తారండి. అయితే ఇలా ఏదో ఒక పని మనం క్రియేట్ చేసుకుంటే మనకు బోల్డ్ పనులు ఉంటాయండి, మనం చేసుకోవచ్చు. మనం దాని ద్వారా ఏంటవుతుందంటే, మనం పని చేయడం వల్ల కుటుంబానికి ఉపయోగం కాదా? ఉపయోగం మీకు తెలుస్తుంది. అది ఎటు చూసి ఎటు వచ్చినా మనం డబ్బుల దగ్గరికే వస్తుందండి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఈ బండిని లాగలేకపోతున్నాను అంటూ ఉంటారు కదా చాలామంది. మన తండ్రి గారు మన కుటుంబాన్ని లాగలేకపోతున్నారు అనుకోండి, మనం ఒక చెయ్యేసాం అనుకోండి, వెనకాల ఒక తోపు తోస్తే బండి ఈజీగా ముందుకు కదులుతుంది కదండి. చదువుకుంటున్నా కానీ, ఉద్యోగం చేస్తున్నా కానీ, మనం సపోజ్ చదువుకుంటున్న యూత్ కూడా నేను చెప్తూ ఉంటాను, ఏదో ఒక పని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏదో ఒక పని కలిగి ఉన్నామో ఎక్స్ట్రావిగేషన్స్ ఏమీ ఉండవండి, మనం ఎంతో ఆ పనుల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇలాగా ఇస్సాకును కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, మరో పేతురు కొత్త నిబంధనలో చూస్తే మనకి పేతురు, మన పౌలు గారు, వీళ్ళందరినీ దేవుడు ఎన్నుకున్న మీరు ప్రక్రియ చూస్తే కనుక మంచి వర్క్లో ఉన్నప్పుడే పేతురు గారేమో వాళ్ళ కడుక్కుంటుండగా దేవుడు పిలుస్తాడు. పౌలు గారు ఆయన పని మంచి మొత్తం క్రైస్తవులందరినీ నాశనం చేద్దామని గుర్రం మీద వెళ్తున్నారు, రేయనక పగలనక తిరుగుతూ ఉంటాడు. ఆయనగాను మంచి పనిలోనే దేవుడు ఒక స్టాప్ వేసి ఆయన పిలుచుకున్నాడు అండి. సరే, ఇలా మనం ఒక తాత్పర్యం ఇదంతా చూస్తే కనుక దేవుడు పని చేసే వాళ్ళనే పిలుచుకుంటాడు. మనం అటువంటి విధంగా మనం పని చేస్తే మన కుటుంబానికి చాలా ఉపయోగం అండి.
ఇది మీరు ఇంకా ఆలోచించండి, నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. దేవుడు ఒక విషయాన్ని మీకైతే నేను చెప్పమన్నాడు. అదేంటంటే మెన్ షుడ్ వర్క్. ప్రతి పురుషుడు అది ఏదో ఒక పని కలిగి ఉండాలి. రెండవది, ఇది ఎవరు ఏమనుకోవద్దండి, ఉమెన్ షుడ్ లర్న్ కుక్. ప్రతి స్త్రీ వంట నేర్చుకోవాలి. నేను వండమని చెప్పట్లేదండి, ఎందుకంటే చాలామంది వ్యతిరేకంగా మళ్ళీ నాకు వస్తారు. అయితే ఈ కాలంలో ఏంటంటే చాలా చూస్తున్నాను, యూట్యూబ్లో కానీ ఎక్కడైతే కానీ, ఒక స్త్రీ మీద చిన్న కామెడీ ఏంటంటే పోపుల డబ్బా చూపించి ఏది కందిపప్పు ఏది ఏది పచ్చిశనగపప్పు చూపించి అంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఏది రవ్వ ఏది పంచదారో తెలియదు. ఇంత కామెడీ ఎందుకు వస్తుందంటే కనుక వారికి తెలీదు, నేర్చుకోలేదు. నేను ప్రతి తల్లిని నేను ఈ యొక్క వేదిక నుంచి నేను మనవి చేసేది ఒకటే, ప్రతి కూతురికి మీరు వంట నేర్పండి. వంట వల్ల కుటుంబానికి ఏమైనా ఉపయోగమా అని మీరు అడగచ్చు. అలా అడిగితే నేను ఇంకేం చెప్పలేను సమాధానం. మనం బైబిల్లో నేను ఈ విషయాన్ని దేవుడు నాకు తెలియజేసినప్పుడు చెప్పడానికి చాలా తాత్పర్యాలు చూశానండి. వంటతో జ్యేష్ఠత్వ హక్కులను కొట్టేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వంటతో దేవుని ఆశీర్వాదాలను తీసేసుకున్న వారు ఉన్నారు. అప్పటి వరకు కుమారులు లేని మన అబ్రహాం గారికి ఒక్క విందుతో తన జీవితంలో ఒక మంచి వరం వచ్చిందండి. అంటే ఈ భోజనం వల్లే వచ్చిందా అంటే ఈ భోజనం కూడా చాలా కీలక పాత్ర పోషించిందనే చెప్తాను. మనం ఇంట్లో ప్రతిరోజు వండుకుంటామండి, కానీ మనకు వంట అక్కర్లేదు, వంట నేర్చుకోక్కర్లేదు. ఇన్ని చెప్తున్నావు నీకు వంట వచ్చా అని ఎవరైనా అడిగితే కనుక నాకు వంట అంటే చాలా ఇష్టం అండి, అది సంగతి. అందుకు చెప్తున్నాం. వంట నేర్చుకోవడంలో నేను అవసరమైతే మొన్న అనుకున్నాను, ఈ ఒక 1 year బ్యాక్ అనుకుంటాండి, ఈ వంట నేను ఇన్స్టిట్యూట్ పెట్టానండి, ట్రైనింగ్ ఇస్తాను సాఫ్ట్వేర్స్కి, ఈ కంప్యూటర్లో ట్రైనింగ్ ఇస్తాను. ఈ వంటకు కూడా ఒక కోచింగ్ సెంటర్ పెడితే మనకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నాను. ఎందుకంటే చాలామందికి రావట్లేదు కూరలు. నేను ఎందుకు అంత సింపుల్దే కదా అనిపిస్తుంది, ఎందుకంటే కూరలన్నీ ఒకే పద్ధతి అండి, ఫ్రైలన్నీ ఒకే పద్ధతి, కొన్ని నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఒకే పద్ధతి, ఒక ప్రాసెస్ అనేది సేము, కానీ నేర్చుకోరు, కానీ వండరు. అంటే ఆడవాళ్ళు వండడానికే పుట్టారా అంటే నేనేం చెప్పలేను. కానీ కుటుంబం మొత్తం పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి, కానీ వంట మాత్రం ఎవరు నేర్చుకోవసరం లేదు. నేను మా అక్కలు కూడా చెప్తూ ఉంటాను, మా సిస్టర్స్ కానీ ఎవరికి కానీ, వంట నేర్చుకోకపోతే నాకు అస్సలు నచ్చదండి. అసలు సింపుల్ థింగ్స్ అనేవి మనం వదిలిపెట్టేసి కుటుంబాలు సపోజు సింపుల్ మీరు దీన్ని అనాలిసిస్ చేసుకుంటే దీనివల్ల బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎలా అంటే గొడవలకు కారణం అవుతుంది ఒక్కొక్కసారి భోజనం. ఇది నేను ఎక్కువ చెప్తే బాగోదు కానండి, మీరు ఆలోచించుకోండి. ఒకరోజు పూట వంట ఉండకపోతే ఇంట్లో ఏం జరుగుద్ది? కోపంగా ఉన్నప్పుడు వంటలు వంటరు చాలామంది, పౌరుషంతో వంటరు చాలామంది. ఆ ఇంటిలో అది ఏం జరుగుద్దో అనేది మీ అందరూ అనుభవజ్ఞులు, దీని మీద పెద్ద థీరీస్ చేసిన వారు కాబట్టి మీకు తెలుస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ వంట నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే వంట నేర్చుకోవడం వల్ల నేను ఎక్కువ ఇది చెప్తూ ఉండడం వల్ల చాలామంది ఎప్పుడు చూడు ఇవే చెప్తారు అనుకుంటొచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక కోర్సుని మనం చెప్పామనుకోండి, ఎంతమంది వచ్చినా ఆ కోర్సే తిప్పి చెప్తూ ఉంటాం. ఎప్పటి వరకు చెప్తాం? అవి నేర్చుకుని అందరూ దాంట్లో ఫుల్ఫిల్ అయ్యే వరకు. నాకు ఇంకా ఇష్టమైనది ఏంటంటే గుణవతి అయిన భార్యనా. సో ఈ కాన్సెప్ట్ గురించి చదివానండి. ఎందుకు చదివానని అడగండి. ఆ వాక్యంలో ఒకసారి రీసెంట్గా చదువుతున్నప్పుడు అందులో ఒక వచనం ఉంటుందండి, సామెతలు 31:15లో. ఆ వచనం చూసి నేను ఉదయాన్నే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తుందండి. మనం ఏంటండి అయితే ఈ విషయాన్ని మాత్రం ఎవరు సింపుల్గా తీసుకోకూడదు. ఎందుకంటే వాక్యానంతో మనం చూస్తే కనుక చాలామంది ఈ ఆశీర్వాదాలు ఈ వంట ద్వారా ఉండడం ద్వారా చాలా పొందుకున్నారు. సో మనం ఇటువంటి అన్యులకి మనం మాదిరికరంగా ఉండాలంటే కనుక కుటుంబంలో ఇలాంటి ఉండకూడదండి.
అయితే ఇంకా విషయం ఏంటంటే అండి, నెక్స్ట్ ఇంకొకటి నేను ఎక్కువగా దీన్ని కూడా నమ్ముతానండి. తల్లిదండ్రులు ఎక్కువ మంది తన పిల్లలకి ఏం టాలెంట్స్ ఉన్నాయో తెలియదండి. వారికి ఏం టాలెంట్స్ కలిగి ఉన్నారో తెలియదు. సింపుల్గా అందరూ ఒక డిగ్రీ కాలేజీలో చదువుతున్నారని చెప్పి మనల్ని కూడా తీసుకెళ్ళి డిగ్రీ కాలేజ్. ఎందుకు డిగ్రీ కాలేజ్ అది బాగా అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ఉద్యోగాలు వస్తాయి. మరి అలా ఉద్యోగాలు వస్తే ఉద్యోగ సమస్యలు ఉండకూడదు కదండి. చాలామంది ఉద్యోగాలు రాక ఎందుకు ఉంటున్నారంటే వారికి వేరే దాంట్లో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని తల్లిదండ్రులు గుర్తించరు. ఈ టాలెంట్లు గుర్తించకపోవడం వల్ల వారి కెరీర్ నాశనం అయిపోతుందండి. నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులని కోరుకునేది ఒకటే, మీ పిల్లలకి ఏది ఇష్టమో మీరు తెలుసుకోండి. ఫస్ట్ వారికి ఏం టాలెంట్స్ ఉన్నాయో మీరు తెలుసుకుని వాటిలో వారి కెరీర్ని ఉంచండి. అప్పుడు ఏం జరుగుద్దంటే వారు ఖచ్చితంగా ఒక మంచిగా వారి జీవితాన్ని అచీవ్ చేస్తారు. నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు నాకు మల్టీమీడియా అంటే ఇష్టం అండి. నాకు మల్టీమీడియా అంటే ఇష్టమైనప్పుడు మా అమ్మగారు నన్ను ప్రోత్సహించారు. ఎప్పుడైతే నేను మల్టీమీడియా నేర్చుకున్నానో, ఈ వీడియో ఎడిటింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేర్చుకున్నప్పుడు నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పాలకొల్లో పెట్టాను. 4 సంవత్సరాలు 2018లో పెట్టానండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను నెలకి ఎంత సంపాదిస్తున్నానంటే సుమారు మనం మంచిగా హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తాడో, ఒక 10 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత సంపాదిస్తాడో మ్యాక్సిమం అంత సంపాదించడానికి నాకు దేవుడు ఒక ద్వారం తెలిసాడండి. అదే నేను నార్మల్గా వేరే కాన్సెప్ట్స్ చూసుకున్నాను అనుకోండి, నేను అందులో రాణించలేనండి. నేను నేర్చుకున్నది పెట్టుబడి తక్కువే. ఒక ఇంజనీరింగ్ నేను అందులో జాయిన్ అయ్యాను అనుకోండి, సంవత్సరానికి 4 లక్షల పైనే అవుతుంది, 2 లక్షలు 3 లక్షలు. సో అవంతా వృధా అయిపోతుంది. నేను చాలామంది అనవసరంగా అందరూ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారని ఇంజనీరింగ్లో జాయిన్ చేసాడు, అందరూ డిగ్రీలో జాయిన్ అవుతున్నారని డిగ్రీలో కాలేజ్ జాయిన్ చేసాడు. ఇలా చేసేయడం వల్ల నాకు చాలా బాధ వచ్చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన దాంట్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు కదా, ఎందుకు ఇలాగ వాళ్ళు చేస్తున్నారు అని నాకు చాలా బాధ వస్తుందండి. సో దానివల్ల కుటుంబాల్లో ఇప్పటికి నీ కోసం 4 లక్షలు ఖర్చు పెట్టాను, 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఉద్యోగం తెచ్చుకోలేదు. ఎవరు జాయిన్ చేయమన్నారండి మిమ్మల్ని ఆ కోర్సులో? పలానా కోర్సులో ఎవరు జాయిన్ చేయమన్నారు మిమ్మల్ని? పలానా కాలేజీలో లేదు. మీరే ఇష్టంగా జాయిన్ అయిపోయి వృద్ధేస్తే ఎక్కడి నుంచి వస్తాయి మార్కులు రావు, దానివల్ల ఫలితం ఉండదు. నిజంగా ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకున్నాడు అనుకోండి, జాయిన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, వారి జీవితంలో మంచి ఇంజనీర్ అవుతాడు. అతను ప్లేస్మెంట్స్ రావక్కర్లేదు, అతను వెతుక్కుంటూ 10 మంది వస్తారు. ఎందుకు అంటే అతని కెరీర్లో అతను బెస్ట్గా ఉన్నాడు. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేయాలని నా విజ్ఞప్తి అండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మీ పిల్లల టాలెంట్స్ని తెలుసుకొని, ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళు పర్లేదు కానీ ఇప్పుడు రాబోయే తరాన్ని ఒక మంచి వారి టాలెంట్స్ని గుర్తించి వారిని ఉంచమని నేను విషయాన్ని తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా పిల్లల గురించి అంటే నాతో పాటు యంగ్ జనరేషన్ గురించి చెప్తున్నాను. ఏంటంటే తలాంతుల గురించి తాత్పర్యం ఉంటుంది కదండి. మన మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఒకరు దేశాంతరం పోవచ్చు, ముగ్గురికి తలాంతులు ఇస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఒకరు దాన్ని డబుల్ చేస్తారు, రెండో అతను కూడా డబుల్ చేస్తాడు, మూడో అతను ఏం చేస్తాడంటే భూమిలో కప్పెట్టేస్తాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తలాంతులు దేవుడు మనకు కూడా ఇస్తాడు, దాన్ని వృద్ధి చేసుకోకపోవడం పెద్ద తప్పు కదా అనుకునేవాడిని నేను కూడా. అంటే నార్మల్ థింగే కదా, మనం వృద్ధి చేసుకోకపోయినా మంచిది, పర్లేదు అనుకునేవాడిని. దేవుడు నాకు ఏదైనా స్కిల్ ఇచ్చాడు అనుకోండి, నేను దాన్ని డెవలప్ చేసుకోకపోవడం ఎంత ఘోరం అనేది నేను ఆ 3వ వ్యక్తికి ఏం జరుగుద్దండి, అతన్ని ఏం చేస్తారు? మీరు 25వ వచనంలో చదివితే మీకు 25వ అధ్యాయం చదివితే మీకు మొత్తం ఉంటుందండి. అతన్ని బయటికి గెంటేస్తాడండి. ఇంకోటి ఏంటంటే అతని దగ్గర ఉన్న తలాంతును కూడా తీసేసుకుంటారు. చాలామంది వృద్ధి చేసుకోకపోవడం వల్ల ఉన్న తలాంతులు కూడా పోతాయండి. అది అప్పుడు బాగానే చేసేవాడిని, అప్పుడు డ్రమ్ము కొట్టేవాడిని, ఇప్పుడు అది కూడా పోయిందిరా అంటారు. ఇదే దేవుడు దాన్ని లాగేసుకుని ఎవరైతే క్యాపబుల్ పర్సన్నో అతనికి ఆ తలాంతని ఇచ్చి దేవుడు అతన్ని తన విందుకు తీసుకెళ్తాడు. ఎవరైనా తలాంతులు కలిగిన బిడ్డలు ఉంటే కనుక నేను చేసే మరొక విన్నపం ఏంటంటే, మీ తలాంతుల్ని మీరు ఖచ్చితంగా వృద్ధి చేసుకోండి. వాటి వల్ల మీ జీవితాలు
బాగుంటాయి. అదే కాదు, చేసుకోకపోవడం వల్ల నేరం అండి. అదొకటి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చివరిగా ఒక విషయం చెప్పి ఈ యొక్క మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. తల్లిదండ్రులు, నేను చాలామంది చూశానండి, తల్లిదండ్రులు పిల్లలకి పని చెప్తారు, కొంతమంది చెప్పరు అనుకోండి, అది వదిలేస్తాం. పిల్లలు చెప్తారు, చేయమంటారు, కానీ నేర్పించరండి. ఈరోజు నేను ఎక్కువగా గమనించిన విషయం అదొకటి. ఒక పని చెప్పినప్పుడు నేను ఎక్కువగా అది ఫాలో అవుతానండి. నేను ఎవరికైనా ఒక పని చెప్పాను అనుకోండి, ఆ పని ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఎందుకంటే అక్కడ వారికి చెప్పేయడం, సపోజ్ ఏదైనా తీసుకురమ్మన్నాం అనుకోండి, ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి, అది మొత్తం మనం ఆ పని నేర్పించడం వల్ల వారికి చాలా ఉపయోగపడుతుందండి. అది ఎప్పుడైతే ఆ పని నేర్పించబోయామనుకోండి, వారు దాన్ని మూలాలు ఎప్పటికీ గ్రహించరు, అలాగే ఉండిపోతారండి. ఇది ఒకటి ఒక తల్లిదండ్రులుగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన విషయాలన్నీ ఒకసారి నేను ఇంకా ఎక్కువగా చెప్పొచ్చు, కానీ సమయాన్ని మైండ్లో ఉంచుకున్నాను కాబట్టి దేవుడు ఈ మాటలు మీ అందరినీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. తల్లిదండ్రులుగా మన పిల్లలకి పని నేర్పించాలండి. చెప్పి చేయట్లేదంటే అది కరెక్ట్ కాదండి. కనీసం చిన్న పనైనా సరే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దీన్ని ఇలా చేస్తే సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది మనం వారికి నేర్పిస్తే మన బిడ్డలు ప్రయోజకులు అవుతారండి. ఈ విషయాలన్నీ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పురుషుడు పనిగనుగు ఉండాలి, ప్రతి స్త్రీ వంట నేర్చుకుని ఉండాలి. చేయమంటమని నేను చెయ్యాలి కాబట్టి, ఒకవేళ చేయనంటే నేనేం చేయలేను, కానీ ఖచ్చితంగా నేర్చుకోండి. అయితే తర్వాత తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క కెరీర్ తాళంతును గుర్తించి వారికి మంచి కెరీర్ని మీరే చూపించండి. ఎందుకంటే వారి కెరీర్ పాడైపోయాక మీరు బాధపడితే అది చాలా దారుణం అండి. ఈ విషయాలు మీరు అన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల్ని దేవుడు మీ అందరి వినికిల్లో ఫలింప చేయనుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు.